హలో అండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు 2 గుడ్లతో ఇలాగా పచ్చడి చేసుకొని తినండి. చాలా రుచిగా ఉంటుంది, డిఫరెంట్‌గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్‌లో కూడా చాలా ఈజీగా చేసి పెట్టొచ్చు. మరి రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టి పావు నుండి పావు వరకు ఆయిల్ వేసుకొని ఇందులో 2 కానీ 3 కానీ గుడ్లను వేసుకోవాలి. ఇక్కడ పొట్టు తీసేటప్పుడు ఇలా అయిన గుడ్లు కూడా వేసుకోవచ్చు, మీకు ఇష్టం లేకపోతే వదిలేయచ్చు. ఇప్పుడు ఇలా వేసుకున్న గుడ్లని చక్కగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్గా అలాగా హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి మంచిగా ఫ్రై అవుతుంది ఎగ్ అనేది. ఇలా ఎర్రగా కాలిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు, తగినంత కారం కూడా వేసుకోవాలి. అన్నీ కొద్దిగా వేసుకోండి. ఇందులో కొద్దిగా ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకోండి. చిటికెడు మెంతి పిండి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపి ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్లో అంతా ఒకసారి కలపాలి. ఒక్క నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మొత్తం అంతా ఎగ్స్కి అంతా కూడా మసాలా మంచిగా పట్టేలాగా ఇలాగంతా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఉండాలి. ఎగ్స్కి మంచిగా పడుతుందన్నమాట. మనం వేసిన ఈ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా అంతా కూడా మంచిగా మనకి ఎగ్ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. 2 గుడ్లతో కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు మనం టేస్టీగా తినాలి, కారంగా తినాలి అనుకున్నప్పుడు ఇలాగా తయారు చేసుకోవచ్చు. మరి ఎగ్ పచ్చడి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వేడివేడి అన్నంలో తిని చూడండి, చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.